సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఆల్రెడీ మనం రియల్ అనాలిసిస్లో యూనిట్ అయితే స్టార్ట్ చేసాం కదా నాన్న. థర్డ్ యూనిట్ అనేది లిమిట్స్ అండ్ కంటిన్యూ అనేది. సో ఈరోజు అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. సో కాఫ్ వచ్చిందని ఏమనుకుందాం, రియల్లీ సారీ. చూద్దాం. సో డిటర్మైన్ ద కాన్స్టెంట్స్ ఏ అండ్ బి so that the function f declined by f of x is equal to 2x plus 1 if x greater than or equal to 1. F of x is equal to ax square plus b if 1 greater than x greater than 3, and f of x is equal to f of x 5x plus 2a if x less than or equal to 3 is continuous ఎవ్రీవేర్. సో ఈ క్వశ్చన్లో మీకు ఏమర్థమైందంటే, నేనైతే చెప్తా, ఎఫ్ అనేది కంటిన్యూస్ అయిపోతుంది ఆల్రెడీ. ఇక్కడ అదైతే మనకి ఇచ్చాను, ఇగో ఈజ్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ అన్నాడు. అంటే ఇవన్నీ కంటిన్యూస్ అయిపోతాయిరా బాబు అని అయితే మనకు ఆల్రెడీ చెప్తున్నాడు. సో ఎలా అవుతుంది అని అయితే చూద్దాను. సరే, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే ఎంతనా 2x plus 1 వేసుకున్నాం. నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అంటే ఎంత 1 గ్రేటర్ దెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ 3 వేసుకున్నాం. 5x plus 2a అంటే ఎంత ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇక లిమిట్స్ పాయింట్స్ ఎంతనా 1, 3. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఎలా తీసుకోవాలో నేనైతే ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అన్నమాట. నెక్స్ట్, క్లియర్లీ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఆల్రెడీ ఇక్కడ లిమిట్ పాయింట్స్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందని అయితే మనకు చెప్పారు నా. సో అలాంటప్పుడు ఇంకా మనం ఏమి భయపడాలి అయితే ఉండక్కర్లేదు. అవునా కదా. సో 1 minute. సో క్లారిటీగా ఉందా? ఓకే అదే రాసే చూడు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3. ఇది ఎలా రాసిన స్టెప్ అంటే, జస్ట్ వచ్చిన లిమిట్స్ని యాస్టీస్గా రాసుకున్నా అంతే, ఇంకేమీ కాదు. సిన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇప్పుడు అయితే మనం చూపించాలి. సో చూపిద్దాం. లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే ఎంత, ఎక్స్ కన్నా 1 కన్నా తక్కువ ఉండాలంటే ఎక్స్ లెస్ దాన్ 1 అనుకోండి, 2x plus 1. ఓకే, సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ప్లస్ అండ్ దెన్ దట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి. ఓకేనా నాన్న. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 1 అయితే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా, 1. ఓకేనా, అంటే ఫస్ట్ లిమిట్ కాబట్టి ఎక్స్ టెండ్స్ టు 1 మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 a1 హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే ఏమవుతుంది నాన్న, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ 3 అవుతుంది. 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 1 అంటే 3. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 అంటే యాజ్ ఇట్ ఈస్ కాబట్టి ఏ ఇంటూ 1 స్క్వేర్ అంటే 1, ఏ ఇంటూ 1 అంటే ఏ ప్లస్ బి అయితే అవుతుంది. అవునా. సో ఇక్కడ వరకు క్లారిటీగా ఉందన్న. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఇటు సైడ్ ఉన్న 3 ఇటు సైడ్కి వస్తే ఏబి ప్లస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3 అయితే అవుతుంది నాన్న. ఓకేనా. అగైన్ ఇప్పుడు థర్డ్ లిమిట్ అయితే కట్టాలి. ఫస్ట్ లిమిట్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ లిమిట్ అయితే కడతాం. ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 మైనస్ ఎంత, 3 మైనస్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి తీసుకుంటే కనుక లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ప్లస్ ఇటు లెఫ్ట్ లిమిట్ ఇటు రైట్ లిమిట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 5x plus 2a. ఇక్కడ 3 పెడితే ఎంత అవుతుంది, 3 స్క్వేర్ అవుతుంది అంటే 9a ప్లస్ బి. 15 ఇంటూ 3 15, 5 ఇంటూ 3 అంటే ఎక్స్ ప్లస్లో 3 పడితే 15 ప్లస్ 2a అంటే ఇక్కడ 9a మైనస్ 2a ప్లస్ బి ఈక్వల్ టు 15. అంటే ఇక్కడ 9a మైనస్ 2a అయితే ఎంతనా 7a ప్లస్ బి ఈక్వల్ టు 15. ఓకే, సో మనకు వచ్చేసి ఇది వచ్చేసి a ప్లస్ బి వచ్చింది, ఇది వచ్చేసి 7a ప్లస్ బి ఈక్వల్ టు 15 అయితే వచ్చింది. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 2 ఈక్వేషన్స్ని అయితే మనమైతే సాల్వ్ చేద్దాం నాన్న. చూద్దాం. ఫస్ట్ మనకి ఏ రావాలంటే కనుక బి మైనస్ ఏనైతే తీస్తున్నాం.
సారీ ఐ మీన్ 2 మైనస్ 1 అయితే తీస్తాను ఇక్కడ ఫస్ట్. అంటే ఇక్కడ 2 వచ్చేసి ఎంత 7a ప్లస్ b ఈక్వల్ టు 15 అవునా, అది వేసుకున్నా. నెక్స్ట్ ఏ వచ్చేసి a ప్లస్ b ఈక్వల్ టు 3. సరే మైనస్ అయితే చేద్దాం. 15 ప్లస్ 3 తెస్తే 12. సో ఇక్కడ మనకి 7a మైనస్ అంటే 6a, b క్యాన్సిల్, క్లారిటీ. సో ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న 6 వెళ్తే 12 మైనస్ 6 సారీ 12/6 ఎంత 2, a ఈక్వల్ టు 2 అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లారిటీ కదా. నెక్స్ట్ a ప్లస్ b ఈక్వల్ టు 3 ఇచ్చాడు. అంటే ఇప్పుడు వచ్చింది, అంటే ఇప్పుడు మనం సెకండ్ సాల్వ్ చేయాలి కదా. ఇప్పుడు మనకి ఏం వచ్చింది నాన్న, ఫస్ట్ అసలు b అయితే వచ్చింది అవునా, b అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు అదే వచ్చిన వాల్యూని ఇప్పుడు మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం అన్నమాట. చూడు ఇగో a ఈక్వల్ టు 2 వేసుకున్నా, b ఈక్వల్ టు 3 ఐ మీన్ 2 ప్లస్ b ఈక్వల్ టు 3. అది అంతా ఫస్ట్ కండిషన్ అనేది ఈక్వేషన్ 1 గుర్తుపెట్టుకో. ఇచ్చిన ఉన్నది వెళ్తే 3 మైనస్ 2 అవుతుంది. అంటే b ఈక్వల్ టు 3 మైనస్ 2 అంటే b ఈక్వల్ టు ఎంతనా 1 అయితే వచ్చింది. ఓకేనా, ఇది ఆన్సర్. సో ఈ విధంగా మీకైతే అర్థమైందని అనుకుంటాను. అర్థం కాకపోతే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ. సో నెక్స్ట్ సమ్కి అయితే వెళ్దాం. సో ఇంకా సమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదన్నా, లెంత్ అవుతుందని డైరెక్ట్గా పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇచ్చిన దాన్ని బట్టి నేను లిమిట్స్ పాయింట్స్ అయితే రాసుకున్నాను. లిమిట్స్ వచ్చేసి ఇక్కడ అన్నిటికీ 0. సో ఆల్రెడీ ఇక్కడ చెప్పాడు ఎఫ్ ఈజ్, సో సారీ ఇక్కడ ఎఫ్ రాయలేదు అనుకుంటున్నాను. ఓకే, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు, తీసుకున్నా. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూస్ అండ్ 0 వాల్యూస్ అయితే సేమ్ అవుతాయి అన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే చూద్దాం. లెఫ్ట్ లిమిట్ అయితే కడుతున్నాను నాన్న. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టెన్స్ 0 మైనస్ అంటే ఎంత రాసుకోవచ్చు, ఇదైతే రాసుకోవచ్చు అవునా. సైన్ a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఓకే వేసుకున్నా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 తో స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సైన్ a ప్లస్ 1/x ఒకటి ఉంది అండ్ సైన్ x ఒకటి ఉంది. సో ప్లస్ కాబట్టి x ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ x/x అయితే వేసుకున్నా. క్లారిటీ కదా, స్ప్లిట్ చేసుకున్నాం. ఇక్కడ ఇచ్చిన దాన్ని 2 టర్మ్స్ ఏంటి, సైన్ a ప్లస్ 1 ఆఫ్ x ఒకటి, సైన్ x ఒకటి. ఓకేనా, స్ప్లిట్ చేసుకున్నా దేని దాన్ని సెపరేట్గా. నెక్స్ట్ సైన్ x/x వెన్ x టెన్స్ 0 అయితే వాల్యూ కూడా ఏమవుతుంది నాన్న 1 అయితే అవుతుంది. సైన్ kx/x అయితే మనకి k అవుతుంది, ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో అదే రాసుకున్నా చూడు. ఇక్కడ దీన్ని బట్టి అయితే మనకి 1/x అవుతుంది. ఇది సైన్ x/x అంటే ఎంత నాన్న 1 అయితే అవుతుంది మనకి. ఓకేనా, k. ఓకే, నెక్స్ట్ ఇదైతే మనకి ఎంత అవుతుంది, a ప్లస్ 1 అయితే అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏ అయితే ఇంకా మిగులుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో లెఫ్ట్ లిమిట్ అయింది కదా. ఇప్పుడు రైట్ లిమిట్ని సైడ్ డైరెక్ట్గా తీస్తా చూడు. ఎక్స్ ప్లస్ 0 అంటే మనకి ఇంకొక టర్మ్ ఉంది కదా, అదైతే తీసుకుంటాం. ఇక్కడ అన్నిట్లో 1/2 అయితే కామన్గా ఉంది, ఎక్స్ కూడా. సో ఎక్స్ 1/2ని కామన్ తీస్తే కనుక ఇక్కడ 1 ప్లస్ bx² అంటే ఆల్రెడీ ఒక ఎక్స్ పోతుంది కాబట్టి ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 1/2 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 1/2 bx 3/2 సేమ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడు 1/2 మైనస్ ఓకే తీసుకుంటే కనుక ఇక్కడ x³ అక్కడ x³ పోతే కనుక మనకి ఏమవుతుందని ఇంకా bx ఉంటుంది, ఇక్కడ 1/2 అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడైతే ర్యాషనలైజ్ అయితే మనం చేస్తున్నాం, అదైతే గుర్తుపెట్టుకోండి. ర్యాషనలైజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ విధంగా అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 1/2 ఇవన్నీ అయితే క్యాన్సిల్ అవుతాయి. సో క్యాన్సిల్ అయిన తర్వాత 1 అయితే మిగులుతుంది నన్ను. ఇంకా లాస్ట్గా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇదైతే 1 మిగులుతుంది. సో 1/2 1 ప్లస్ bx హోల్ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 1/1 ప్లస్ b ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఎంత పెట్టచ్చు 0 1/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/0 b ఆఫ్ 0 అంటే 0
1+1/2 అంటే 2 వస్తుంది, ఇంకా 1/2 అయితే వస్తుందని. ఓకేనా? సో దేర్ ఫోర్ లిమిట్ x tends to 0 f of x is equal to f of 0 a plus 2 equal to 1/2. ఓకేనా నాన్న? ఎఫ్ ఆఫ్ 0 అంటే మనకు వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న? చూడు ఎఫ్ ఆఫ్ వాల్యూ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? సి అయితే ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ. సో అదైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను. లిమిట్ x tends to 0 ప్లస్ అంటే మనకు 1/2 తెలుసు. ఇదిగో ఇదే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే a+2. సో a+2. ఓకేనా నాన్న? నెక్స్ట్ అయితే ఇప్పుడైతే సబ్స్టిట్యూట్ చేద్దాం. a+2 = 1/2 అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం సిని అయితే ఫైండ్ అవుట్ చేయాలి నాన్న. ఓకేనా? సో అందుకని నేను ఈక్వేషన్ 1 2 తీసుకున్నా. a+2 = 1/2 అంటే ఏ ఇట్లా చేసి 2 అర్చలకి వెళ్తే 1/2 - 2 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? -3/2 అయితే వస్తుంది ఇటు సైడ్కి. అంటే సి ఈజ్ ఈక్వల్ టు 1/2 అన్నమాట. ఓకేనా నాన్న? సి ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా? 1/2. ఓకే, క్లారిటీ కదా? సో బి ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అని అయితే రాసుకుంటాం అంతే. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటాను నాన్న. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో నుంచి టాపిక్ వేరు కాబట్టి మనం వేరే క్లాస్లో అయితే మాట్లాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.